బనకచెర్లపైన హరీష్ రావు తెగ హడావుడి చేస్తున్నాడు. బనకచెర్ల అడ్డుకొని తీరుతామని పొంకనాలు కొడుతున్నాడు. హరీష్ రావుకు అంత కష్టం అవసరం లేదు. బనకచెర్లను మా ప్రభుత్వం ఆపి తీరుతుంది. మా సీఎం ఇప్పటికే ఢిల్లీ వెళ్లి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. బనకచెర్లను ఆపి తీరాలని కేంద్రాన్ని కోరారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. బనకచెర్ల డిపిఆర్ని కూడా రిజెక్ట్ చేశారు. నారా లోకేష్ మాట్లాడినంత మాత్రాన హడావుడి పడాల్సిన అవసరం లేదు. అనుమతులు లేకుండా నారా లోకేష్ బనకచెర్లను ఎలా కడతాడో చూస్తాం. నారా లోకేష్ మాటలను బూచిగా చూపించి హరీష్ రావు మా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నాడు. నారా లోకేష్ నా తమ్ముడు లాంటోడని కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. గతంలో లోకేష్ను రహస్యంగా కేటీఆర్ కలిశాడు. నారా లోకేష్తో లోలోపల మంతనాలు, పైకి మాత్రం విమర్శల. బావమరిది కౌగులిచ్చుకుంటాడు. బావ మాత్రం తెలంగాణ భవన్లో ఉత్తుత్తి ప్రకటనలు చేశాడు. బీఆర్ఎస్ మోసగాళ్లకు అడ్డాగా మారింది. తెలంగాణ ప్రయోజనాల రక్షణ కోసమే బీఆర్ఎస్ ఉందన్న హరీష్ రావు లోకేష్ను కేటీఆర్ ఎందుకు కలిశాడో చెప్పాలి. మీ లాలూచీ వ్యవహారాలన్నీ మాకు తెలుసు. బనకచెర్లను ఆపే దమ్ము మాకుంది. మీరు తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేరనే ఫామ్ హౌస్కి పంపారు. అధికారం ఉన్నప్పుడు బేసిన్లు లేవు, భేషజాలు లేవని మీ మామ వాగిన సొల్లు ప్రజలకు తెలుసు. మీరు వెళ్ళి రాయలసీమను రతనాల సీమ చేయండి. మేము తెలంగాణ కోసం పనిచేస్తాం. కృష్ణా, గోదావరిలో తెలంగాణ వాటాను సాధించేది కాంగ్రెస్ మాత్రమే. వార్తల్లో ఉండాలని హరీష్ రావు రోజు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.